తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలతో తదుపరి సమావేశం ఉంటుందని ఆర్డీఓ ఇప్పటికే వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కూడా తిరువూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలతో తదుపరి సమావేశం ఉంటుందని ఆర్డీఓ మాధురి వెల్లడించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చందు, ఏదైతే తిరువూరు మున్సిపల్ ఎన్నికకు సంబంధించి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఏదైతే అటు ఓట్లు వేయనివ్వకుండా ఏదైతే ఇటు ఎన్నికకు జరగనివ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని అడ్డుకుంటున్నారని అటు కూటమి నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఏదైతే ఫోరం లేక సభ్యులు లేకపోతే ఎన్నిక వాయిదా వేసే అవకాశం ఉంటుందని గ్రహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కార్యకలాపాలకు పాల్గొంటున్నట్టు కూడా వారందరూ కూడా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున అటు టోల్ గేట్ వద్దకు పెద్ద ఎత్తున మాజీ ఏఎంసీ చైర్మన్ గా ఉన్నటువంటి రమేష్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ రోజు జరగాల్సినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల పూర్తి స్థాయిలో వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఏదైతే ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నిక నిర్వహించలేమని అక్కడ ఆర్డీఓ మాధురి తెలిపినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కు ఈ యొక్క వివరాలను తెలియజేస్తాము, ఎలక్షన్ కమిషన్ కు అందజేస్తామని కూడా మాధురి తెలిపినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే ఇక ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అయితే జరగనుందని తెలుస్తూనే ఉందనుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. కాకపోతే ఈ రోజు కూడా కోరం అనేది మీట్ అవ్వని కారణంగా ఇక ఈ ఎన్నికలను ముగించడం జరుగుతుంది కదండి. ఇకపై వాయిదా అనేది ఉండదు. సో తదుపరి చర్యల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్కి నివేదిక సమర్పించడం జరిగినది. సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్దేశిస్తుంది. దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకొని పడతాయి. ఇంతటితో ఈ ఎలక్షన్ ముగిసింది. నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నికలు